హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఆదివారం ఆహా! ఈరోజు మా అత్తమ్మ స్టైల్‌లో ఎగ్ కర్రీ చూసేద్దామా? ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని బాగా హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఏసేసుకోండి. ఆమె ఒక పక్కా విలేజ్ స్టైల్‌లో ఎగ్ కర్రీ చేసి చూపిస్తది మీకు. దాంట్లో కొంచెం ఆవాలు వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అవన్నీ చిట్పట్లాడేసేదాకా ఉండండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని 2, 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అందులోనే. వేసుకున్న ఆనియన్స్‌ని అంతా బాగా ఆయిల్‌లో పట్టేలాగా బాగా కలిపేసుకోండి. కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మనం వేయించుకోవాలి. మరీ ఎక్కువ గోల్డెన్ కూడా అవసరం లేదు. లైట్‌గా వేగితే సరిపోతుంది. ఎగ్ కర్రీ కదా మనం చేసుకునేది. కాస్తంత పసుపేసుకోండి. ఏంటి పసుపు ప్యాకెట్‌లో నుంచి వస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడే ఓపెన్ చేసిందండి. బాగా కలిపేసుకోండి. పసుపు కూడా ఆనియన్స్‌కి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ కొంచెం ఎందుకంటే ముందే ఎగ్‌లో వేసుకుంటే ఎక్కువ అవుతుందని ఆనియన్‌లో వేసేసుకుంది మా అత్త. మీరు కావాలి అంటే కారం వేసుకున్నప్పుడు కూడా వేసేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. బాగా వేయించేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టండి. మూత పెట్టే క్లిప్పింగ్ మిస్ అయిందండి. బాగా వేయించుకోండి వీడియోలో చూస్తున్న విధంగా. ఈజీ సింపుల్ ప్రాసెస్ అండి. 10 మినిట్స్‌లో మీకు ఆనియన్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైమే పట్టదు. ఓన్లీ జస్ట్ 10 మినిట్స్. ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి. ఒక స్పూన్ అంటే ఫుల్‌గా కాదు, లైట్‌గా వేసేసుకోండి. అది కూడా మంచిగా ఆనియన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోండి. వేసిన కారం మాడకుండా కాస్త కలుపుతూనే ఉండండి. అలా కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. తర్వాత కాస్త మూత పెట్టి పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ధనియా పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకోండి. ఎందుకంటే మనం కర్రీ కదా చేసేది, గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది. కాసేపు కదిపి మూత పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అంతా ఎట్లా సపరేట్ అయిందో. ఆ తర్వాత ఎగ్స్ వేసుకోండి. మీ చాయిస్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిపి వేసుకోండి. మేము మాత్రం ఇక్కడ 3 ఎగ్స్ వేస్తున్నాం. ఎగ్స్ వేసాక ఆ తర్వాత మూత పెట్టేయండి. ఓ 5 మినిట్స్ వదిలేసారంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా గ్రేవీ అంతా ఎగ్కి అబ్జర్వ్ అయిపోయి ఎంత బాగా యమ్మీగా తయారైందో. సింపుల్ అండి. ఒక 10 మినిట్స్‌లో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు సైతం చేసుకునే ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.